మాపయ్య మీకు దసరా శుభాకాంక్షలు. కార్తిక్, దసరా శుభాకాంక్ష. అలాగే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ సోషల్ మీడియా వీక్షకులకు వారి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. ఇక నువ్వు దక్కతో చెప్పే కైమేంది మొదటిట్టు. అలాగే అలాగే. ఒకరోజు రవి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడి ఆఫీసర్తో తన కంప్లైంట్ని వివరించాడు. సార్, మొన్న ఆదివారం రోజు నాకు ఒక అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్లో నాకు లక్కీ డ్రా ద్వారా ఒక లేటెస్ట్ ఫోన్ గెలుచుకుందని చెప్పారు. సాయంత్రం లోపు మీ ఇంటికి డెలివర్ చేస్తామని కూడా చెప్పారు. నా అడ్రస్ కూడా వాళ్ళ దగ్గర ఉందన్నారు. ఇంకా నేను ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఆ ఫోన్ రానే వచ్చింది. ఆ ఫోన్ని నేను తీసుకుని ఎంతో ఆతృతతో ఓపెన్ చేశాను. నా చేతిలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. వెంటనే దాన్ని ఈ సిమ్తో యాక్టివేట్ చేశాను. ఎంతసేపటికి ఏమైందో తెలియదు, నా బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత నా సోషల్ మీడియా ఖాతాల నుంచి నా మిత్రులకు నేను డబ్బులు అడిగినట్టు మెసేజెస్ వెళ్ళాయి. నాకేమీ అర్థం కావట్లేదు సార్. మీ ఫిర్యాదుని మేమైతే నమోదు చేస్తాం, కానీ మీరు వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ముందు ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయండి. మీ బ్యాంక్ ని సంప్రదించి మీ క్రెడిట్ కార్డ్ మరియు ఖాతాను బ్లాక్ చేయించండి. మీ సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు, ఈమెయిల్ మరియు మీ వ్యక్తిగత సమాచారాల ఫైల్స్ యొక్క పాస్వర్డ్స్ వెంటనే మార్చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి బహుమతులకు మోసపోకండి. మీరు కొనుగోలు చేయని ఫోన్ మీకు డెలివరీ అయినప్పుడు మీరు 3 జాగ్రత్తలు తీసుకోండి. ఆ ఫోన్ ని ఆన్ చేయకండి, అందులో మీ సిమ్ ను ఉపయోగించకండి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ భద్రత మీ చేతిలోనే ఉంది.